వాట్సాప్ గైస్, ఈరోజు నేను వచ్చేసి వాటర్ పార్క్ పార్ట్ 1లో ఏమైంది, స్విమ్మింగ్ పూల్ ఒక్కటే కట్టాం. ఈ లైట్స్ కూడా పెట్టడం చూపించలేదు కదా మీకు. పైగా ఈ యొక్క వాటర్ స్లైడ్ కట్టడం, ఈ యొక్క వాటర్ స్లైడ్ని కూడా చూపినాను నేను మీకు. ఎనీవేస్, ఈ వాటర్ స్లైడ్ ఎట్లా ఉంది? బాగుందని చెప్పి అయితే అనుకుంటున్నా నేను. వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ సోఫాస్ అయితే వేద్దాం. అదే చిల్ అవుతారు చూడండి, పడుకోవడానికి బెంచెస్ లాగా ఏ ఉంటాయి. నాకైతే తెలియదు అనమాట వాటి పేర్లు. వచ్చేసి ఒరే బిల్డింగ్స్లోకి వెళ్ళి ఇది ఒకటి తీసేసుకో. స్లాబ్స్ అన్నీ వుడెన్ స్లాబ్ ఒకటి. ఇంకా మనకు అక్కర్లేంది ఇది లోపల పెట్టేసి, ఇక మనం ఏం బేకాలంటే ఎన్నో స్లాట్ నెంబర్ 9 అనమాట. వచ్చి 9 స్లాట్స్ ఉన్నాయా? అయితే తిన్నాను. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి అందుకే నేను గ్రాస్ పెట్టుకున్నా. ఇదిగోండి, ఇట్లా 2 గ్యాప్ ఇస్తూ ఇలా 3 పెట్టేసాం అన్నమాట. ఎందుకు ఓపెన్ చేసావురా? ఈ నొక్కితే ఇన్వెంటరీ ఓపెన్ అవుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను బిల్డప్ చేయడానికి చెప్తున్నా. ఇది ఇట్లా ఉండిద్ది అన్నమాట. బాగుంది అబ్బా, విపరీతంగా వాటర్ సౌండ్. అబ్బా, సెట్టింగ్స్ ఏది? ఆప్షన్స్ ఏంట్రా? వాల్యూమ్ ఎక్కడరా? వాల్యూమ్ సెట్టింగ్స్, వీడియో సెట్టింగ్స్ కదా. నాకేం అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ టైం ఆడుతున్నా జావా, అందుకని చెప్పి నాకేం అర్థం కావట్లేదు. రే స్లాబ్స్ రాయి పడేస్తావే, మనకి యూజ్ అవుతాయి మళ్ళీ. ఇంకోటి అనమాట, ఇక్కడ వచ్చేసి ఆఫ్ హ్యాండ్స్ అయితే కనబడవు. అయ్యా, వాటర్ సౌండ్ ని భరించలేకపోతున్నాం. అబ్బా, అది చాలు. ఇక్కడ సైలెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను శ్రీలాంతస్ పెట్టా. బా ఇంకా నేను ఒక షెడ్ వేసి అక్కడ కిచెన్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా ఉండిద్ది అంటే స్టాల్ ఎట్లా చేద్దాం? ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా ఐడియా వచ్చేసింది. రే ఫెన్స్ ఉండదా ఇంట్లో? టైప్ చేద్దాం. దొరికేసింది అప్పుడే. అట్లా ఉంటుంది మనతోని. సరిపోయింది. నేను ఈ నొక్కితే బ్యాక్ వస్తా అనుకుంటున్నా. ఇది ఉంది కదా ఇక్కడ ఇది ఉంది కదా. ఇక్కడికి వస్తే సౌండే లేదబ్బా. ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య అబ్బా. ఈ సమస్యని తీర్చే వాళ్ళు ఎవరు లేరో. నేనున్నాను భైరవా. ఇది ఎక్కడో దిగిద్ది రే. షిఫ్ట్ నొక్కేసా నేను డైరెక్ట్ అట్లానే. అంటే షిఫ్ట్ డౌన్కి నేను అట్లా దీని మీద ఉంచున్నా కదా రే. షిఫ్ట్ అట్లా నొక్కద్దురా బే. భయ్యా, పాకింది. ఇదేంటిది ఎంత పొడికి గట్టా నేను? రే ఇది ఎక్కడ కామెడీ రమ్మావా? ఇందాకేదో నేను నైట్ అంటే చిరాకు అని చెప్పి ఏదో పెద్ద షో చేశా. చిరాకేం లేదప్ప నాకు.
రే అది చాలా అన్నమాట ఇంత హైట్. ఇదే ఎక్కువ అయితే నిజానికి, కానీ పర్లా. 1 2 3 4 అవండి. 1 2 3 రే సచ్చినోడిని. 4 5 6 7. ఓకే 7 అన్నమాట. ఇక్కడ ఇచ్చేద్దాం. 1 2 3 4 5 6 7 కరెక్ట్గా సరిపోయిందా? ఇద్దరు మంచిగా ఉన్నారు అయ్యా, మంచోళ్ళు. ఓ 7 కాదనుక అంట 8. అవసరమా అసలు మనకి అంత? ఉట్టి వాటర్ పార్క్ కొన్ని స్టాల్ అంటే మరి నోరు తిరగట్లేదబ్బా. నాకు చూద్దాం. 1 2 3 4 5 6 7. ఇక్కడ కూడా 7ఏనా? ఓకే. అయితే 1 2 3 4 5 6 7 ఇక్కడ ఈ ప్లేస్. ఇంకా నేను మాట్లాడను. ఏందబ్బా ఇది? నేను నుంచిన ప్లేస్లో కదా, ఇక్కడ 9కి రే 1 2 3 4 5 6 7. ఓకే అన్నమాట. ఓకే గైస్, ఓకే ఇట్స్ వెరీ కూల్ యార్. ఏందైనా సరే నేను కూల్గా డీల్ చేస్తా, తెలుసుగా మన గురించి. 1 2 3 4 5 6 7. వీటికి ఎదురుగానే ఉంది. చాలబ్బా. ఒరే 4 దాకా వచ్చేసాను అప్పుడే. 5 6 7. సరిపోయింది, కరెక్ట్గా వచ్చేసి మనకి 1 నొక్కిక మనం. ఎందుకు నాకు నా బతుకు మాత్రం ఎట్లా ఉండిద్ది అనిపించింది అబ్బా నాకు. ఫస్ట్ మనం వచ్చే స్లాబ్ తీసుకుందాం. ఈ సౌండ్ వాటర్ సౌండ్ అయితే ఇసుక్కు తెప్పిస్తుంది అబ్బా. ఈ ఒకటి సచ్చిని ఎందుకురా ఇయ్యి గడ్డి తినే మేకలు. నువ్వు మేక అని చెప్పి మాకు తెలిసే మళ్ళీ స్పెషల్గా మ్యా అని చెప్పి పరవనక్కర్లా. ఓ అరుస్తుంది పెద్ద, అదిగోండి. సరిగ్గప్పా లిటరలీ నాకు మామూలుగా లేదబ్బా. ఏమన్నానా అసలా? సూపరు. పెట్టు. అదిర్రా. నాకెందుకురా ఈ దులాత్రము? అది ఇప్పుడు ఈ అప్పర్ స్లాబ్ని బ్రేక్ చేయాలి. హే ఫుల్ సరిపోయిందిలే. పర్వాలేదులేండి, మనకు వచ్చేసి ఇట్లో చాలు. అంటే మొత్తం కోన్ షేప్లో దాను. జస్ట్ ఇట్లా క్యాప్ లాగా కౌబాయ్స్ వేసుకుంటే క్యాప్ ఉంటుంది చూడండి, అలాంటి క్యాప్ లాగా ఉంటే చాలు.
నేను ఎలాగంటే అలాగే అబ్బా, కరెక్ట్గా వచ్చేస్తుంది. నాకు నాకు నిజంరే చెప్పగండ్రా, నేను ఎందుకురా నాకు జావా లేదు, బెడ్రాక్ లేదు. ఇంకోసారి జావా అంటే నేను ఇంకా జావాలో విషయం నాకు చచ్చిపోవాలని చెప్పి అనిపించింది. అనుకోకూడదు కానీ యూ గైస్ ఫినిష్ అన్నమాట ఇది. తీరా చూస్తే ఇది ఒక స్టాల్లో లేదు. ఎనీవేస్ మంచిగా అయితే వచ్చింది, జగల్లే మంచిది. ఇదే ఎక్కువ అని చెప్పనొచ్చు. నిజంగా విచిత్రమైన స్టాల్ అబ్బాయి, ఇది విచిత్రమైన స్టాల్ నిజానికి. 4 నొక్కి క్రౌచ్, C2 క్రౌచా? ఓయ్ కంట్రోలా? ఏ క్రౌచ్ ఎట్లా అబ్బా? మా ఓడు క్రౌచ్ అవ్వట్లా. ఓకే దీని మీద అయింది. ఇది చాలండి మనకి, దీని మీద అయిన ప్లేస్ అవుతుంది. ఆ మెసేజ్ని మీరు పట్టించుకోకండి. యో మొత్తం అయితే ఫినిష్. ఫినిష్ కొట్రా. అది ఒరే కొంచెంసేపటి దాకా కంట్రోల్స్ పనిచేయాల. బాగానే ఉండలేదు ఒక రకంగా అయినా. ఇదైనా ఏడ్చింది మనకి. మళ్ళీ ఒక గేమర్ లాగా ఫీలింగ్. పైగా ఛానల్ ఏమన్నా ఐఎమ్ గట్టు పెట్టుకున్నా, అందుకే చాలా బయటలైనా వచ్చిందిగా, అది చాలు మనకి. ఊరే సర్లేండి. ఇక్కడ డిజైన్ వచ్చేసి స్లాబ్తో కాదు, నా పెండ కుడుతూ చేయి. ఏడ్చినట్టుంది అసలు నేను చేసేదాన్ని. Nice. అరే నన్ను కాసేపటిదాకా సంతోషపడి రారా మీరు. ఓపి అనబోయే అప్పుడే ఇట్లాంటి ట్విస్ట్లు ఇస్తారు. అదిరా ఇట్లా మనం చూపిస్తా ఆగండి మీకు ఈ డిజైన్ ఎట్లా ఉండిద్దో. ఇట్లా డిజైన్ వేసుకుంటే వెళ్తాం అన్నమాట. ఓకే క్రీపర్ ఫేస్ ఏ ఫేస్ వస్తుంది. ఒరే ఎందుకురా నా రైట్ క్లిక్ ఒకసారి లెఫ్ట్ క్లిక్ కొడతా. ఇంకేముంది ఇక్కడ, ఏం లే లోపల, ఏం లే డొల్లా. రే నన్ను రెచ్చగొడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. అది రే పెట్టించకపోతే ఎందుకురా నాకు ఏమన్నా సరే ఆగదు గైస్. అది డిజైన్ వచ్చేసి మామూలుగా ఉండదు. ఇక్కడ డిజైన్ వేసుకుంటున్నా నేను కూర్చొని. వాటర్ పార్క్ చేయరా అంటే
ముగ్గులు పోటీ చేస్తున్నానా? అంతే ఉందా నిజంగా? యా యా రే చాలండి ఇట్లా ఎంతవరకు. ఇక్కడ వచ్చేసి వీడియో కాదు, వీడియో అనుకొని అయిపోగొట్టు వెళ్ళిపోయినారు. యా నిజంగా అది రే ఇలా స్లాపులతో నింపేసి అరే మౌస్ని కాసేపు కదులుకోకూడరాదా? అరే మౌస్ నా ఇష్టం రా, నువ్వే ఒకటి ఎట్టా చేస్తున్నావు? దీన్ని పక్కకు తీసుకెళ్ళి ఇట్లా పైకి తీసుకుంటా. ఇప్పుడు రారా, ఇప్పుడు రా. అది చాలా బా. ఇది ఎందుకు ఓపెన్ అయింది? ఓపెన్ అవ్వాలండి మనకి ఇప్పుడు దీంతో పని. ఒరే ఇక్కడ మనం ఇక్కడ స్లాబ్స్తో కవర్ చేసేద్దాం. చాలు, ఇట్లా కవర్ చేయి. అది చాలు. ఇక్కడ ఇటు సైడ్ కూడా అది చాలా బా. ఇటు సైడ్ ఇంకో బోటస్ చాలన్నమాట. ఎవడైనా ఇక్కడికి వచ్చి కాఫీలు టీలు అవన్నీ తాగలేరు. ఓకే, అసలు ఈ వాటర్ బకెట్ ఎందుకు వచ్చి ఇంకా ఈ ఎల్లోది కూడా తీసేద్దాం. లాడర్ రే సరిపోయింది. ఇంకా ఈ లైట్లు కూడా కొంచెం కావాలండి మనకి యూజ్. ఇప్పుడు మనకి ఫర్నైస్ ఓకే, ఫర్నైస్ అయితే వాడాలి. నొక్కుదాం. అది దొరికేసింది అప్పుడు. అట్లా ఉంటుంది మనతోని. దాన్ని ఏదో అంటారబ్బా, బ్లాక్స్లో ఉండిద్దా అది? బ్లాస్ట్ ఫర్నైస్ గా దాన్ని ఏదో అంటారు. డైరెక్ట్ ఫర్నేస్ కాదబ్బా, బ్లాస్ట్ ఫర్నేస్ కూడా కాదు అది. అది చూడడానికి ఒక పొయ్యిలాగా ఉండిద్దబ్బా. పొయ్యి నాకు కావాలి. సేమ్ పొయ్యిలాగే ఉండిద్ది చూడడానికి. దాని మీద ఒక హోల్ ఉండిద్ది, అది పెద్దగా ఉండిద్ది. అది చూడడానికి అది అప్పుడు పొయ్యిలాగా ఉండిద్ది. రే ఓకే, మనం వచ్చేసి వీడికి ఆర్మర్ వేద్దాం. స్టైలిష్ గుండిద్ది. ఏంది డైమండ్ ఆర్మర్ దాకేనా? ఇందులో నెదరేయట్లేదా? సరిపోయింది, నాకు తెలిసి నెదరేయట్లేదు. డైమండ్ దాకే నాకు ఇక్కడ తెలిసి. డైమండ్ ఆర్మర్ అయితే తీసుకున్నా నేను వచ్చేసి జస్ట్ షాప్ కోసం గైస్. ఎట్ట ఉండిద్ది మరి? ఎట్టనో ఉండిద్ది. వేసుకున్నాడు మావాడు. చాలు చూపి. యా 4 నొక్కి రైట్ క్లిక్. గైస్ అది తల మెరిసిపోతున్నాడు. అట్లుంటది మనతోని. రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. డైమండ్ ని ఒంటి మీద వేసుకుంటుంది. అట్లుంటది మనతోని. రేయ్ ఎందుకురా ఈ పోయే కాలం? నాకు కంట్రోల్స్ ఎలాగో రావు. చూడండి గైస్, ఫర్నైస్ స్లాట్ లో నా మౌస్. నిజంగా నేను చేస్తున్నా అంటే నమ్ముతారు ఎవరైనా మీరు? రేయ్ ఈ కాదు 2. నిజంగా బీపీ తెప్పిస్తుంది గైస్. అనవసరంగా నేను జావా ఆడుతున్నా. జావా వచ్చేసి దీంట్లో నేను నా ల్యాప్టాప్లో మాత్రం నాకు అవైలబుల్ ఉంది. అదే నేను ల్యాప్టాప్లో ఆడతా గైస్. నాకు ల్యాప్టాప్లో మాత్రమే అవైలబుల్. అబ్బా ఇది జావా. మొబైల్ ఆడేటైతే ఈ పాటికి ఇచ్చి పాడు ఆడేది. ఈ పాటికి నాది పార్ట్ 1 పార్ట్ 2 అయ్యేది కాదు. పార్ట్ 1 ఒక్కటే ఉండేది.
ఈ పాటికి నిజంగా అబ్బా మొబైల్ ఈజీ కదా జాయ్స్టిక్ కెమెరా అమ్మా ఈ యొక్క స్లాట్ చేయడానికి ఎంతసేపు 10 minutes పట్టిందా మనకి ద మోస్ట్ ఎవర్ ఇక్కడి నుంచి చూడడానికి ఇది వాటర్ పార్క్ లా ఉందిరా మోర్ నుంచి కనబడుతుందిరా ఇది వాటర్ పార్క్ లాగా వాటర్ పార్క్ అంటే ఎట్లా ఉండాలి మంచి కలర్ఫుల్నెస్ తో ఉండాలి ఇది ఉన్న విచిత్రంగా ఉంది చైనా సీడు జూమా ఓకే బాగానే ఉందిలేండి ఎట్లాగైనా మనం చేయాలనుకున్నదైతే రెడీ అయిపోయింది కదా ఇంకా ఎపిసోడ్ రావచ్చు రాకపోవచ్చు ఏం చేయలేం మనం ఇంకా మోడ్స్ గురించి నన్ను అడగండి గైస్ ఇంకా అతను ఎవరో ఇది స్పైడర్ క్రాఫ్ట్ కదా అన్నాడు మైన్ క్రాఫ్ట్లో నేను ఎవెంజర్స్ మోడ్ చేస్తే బ్రో కాదు బ్రో ఎవెంజర్స్ మోడ్ నేను బెడ్ రాక్ వర్షన్లో మొబైల్లో ఆడా బ్రో అప్పుడు ఓకే బ్రో రేయ్ ఓకే గైస్ బ్యాక్ టు గేమ్ అది బెడ్ జావా అని చెప్పి నమ్మడానికి ఇదిగో చూడండి నిజంగా జావానే గైస్ ఇది మైన్ క్రాఫ్ట్ ఓకే ఇప్పటికైనా నమ్ముంటారు గైస్ ఈ వీడియో వచ్చేసి ఎలా అనిపించిందో లాస్ట్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పారనుకుంటా బాయ్ చెప్పడం అయితే మర్చిపోయినట్టున్నా సరే బాయ్ గైస్ ఈ వీడియో వచ్చేసి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి దాన్ని మాడిఫై చేయమంటే చేస్తా ఓకే బాయ్ గైస్